నా పేరు సుభాషిణి. నా భర్త పేరు కుందవరం కృపాసాగర్. నా భర్త ఈరోజు చచ్చిపోయినాడు. నాకు ఈ కేవీపీఎస్లో మా ఇంట్లో మా పెద్దలు ఒప్పుకోలేదు, వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు. అందుకే కేవీపీఎస్ సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. దానికి దేవసాయం మాకు పెళ్లి చేసినాడు. దేవసాయం పెళ్లి చేసిన తర్వాత దానికి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది అరుణ, మీ అమ్మాయి మా సార్ ఇద్దరు ఇష్టపడుతున్నారు అని. అందుకు మా వాళ్ళు సరే అని అంతే ఎంక్వైరీ చేసినారు, అయినా వద్దు అన్నారు. కానీ మా ఇష్టపూర్వకంగా మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఆనంద్ దేవసహాయము అరుణ నుంచి కేసు పెట్టించినాడు మా మీద. ఎందుకని ఆది ఆనంద్ అరుణ వాళ్ళమ్మ దేవసహాయం ఈ 5 మంది కలిసి నా భర్తని వేధించినారు, భయంకరంగా సతాయించినారు. ఆ టార్చర్ తట్టుకోలేక నా భర్త ఊరేసుకొని చచ్చిపోయినాడు. దానికి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి వచ్చిన సిఐ కూడా న్యాయం చేయలేకపోతున్నాడు. కనీసం ఎస్పీ అన్న మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నిన్న ఎప్పుడు ఊరేసుకున్నాడో తెలియదు. నువ్వు బయటికి వెళ్ళు, నేను వస్తాను నీతో పాటు అని చెప్పినాడు. నేను 6 గంటలకి ల్యాబ్ దగ్గరికి వెళ్ళి కీ బగలు కొడితే ఆడు ఊరేసుకొని ఉన్నాడు. ఆ శవం నేను చూసినాను. సూసైడ్ నోట్ రాసిపోయినాడు. ఆది ఆనంద్ దేవసహాయము అరుణ వాళ్ళమ్మ 5 మంది కలిసి బెదిరించినారు మా ఆయన్ని. ఏమని బెదిరించినారమ్మా? నిన్ను చంపేస్తాము, నువ్వు 30 లక్షలు మాకు డబ్బులు ఇయ్యి. 30 లక్షలు ఎత్తుకొని పోయింది. ఆ 30 లక్షలు అడిగినందుకు ఆ అమ్మాయి మా అతని మీద కేసు పెట్టింది. ఏమని, ఈ 2 పిల్లలు వీడికే పుట్టినారని కేసు పెట్టినాడు. కేసు పెట్టింది. ఆ 30 లక్షలు తిరిగి రిటర్న్ అడిగినందుకు వీళ్ళందరూ కలిసి కేసు పెట్టి ఆ తరువాత నా భర్తను భయంకరంగా వేధించినారు. లెటర్ ఉంది. దానికి కారణం అరుణ, ఆది ఆనంద్ దేవసహాయం అరుణ వాళ్ళమ్మ. ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని వేధిస్తున్నారు? నాకు ఆగస్టు 16 పెళ్ళైంది. ఆగస్టు 29 రోజు మా అరుణ వాళ్ళమ్మ ఇద్దరు ల్యాబ్ దగ్గరకు వచ్చి నన్ను కొట్టినారు, నన్ను మా ఆయనని. మేము అక్కడ ఉండకుండా అనంతపూర్కి వెళ్ళినాము. అనంతపురం నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేయించుకున్నాం. కానీ పోయింటే ఎమ్మెల్సీ దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళ అందరు ఉన్నారు. అక్కడ మాకు ఎమ్మెల్సీ చేయించుకునే పర్మిషన్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఏమీ లేదా? కొట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చినాం కానీ పోలీసులు ఎవరు రాలేదు. ఎమ్మెల్సీ చేయించినాం. ఎమ్మెల్సీ చేయించిన తర్వాత ఇక్కడికి వచ్చి చెప్పినాం కూడా, కానీ పోలీసులు ఎవరు రాలేదు, ఫోన్ చేయలేదు. డబ్బు ఇచ్చి అందరినీ ఇచ్చేసేసినారు వాళ్ళు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా మీకు? దగ్గర 2.5 నెలలు మేము పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతున్నాం. పోలీస్ స్టేషన్ అన్నారు, పంచాయతీ అన్నారు, అన్ని చోట్ల తిరిగినాం. కానీ పోలీస్ స్టేషన్ లో మీరు రాతపూర్వకంగా ఇవ్వలేదా? ఇచ్చినాము కంప్లైంట్. మరి వాళ్ళు రెస్పాండ్ ఏమి ఇవ్వలేదు? ఆ కంప్లైంట్ మాకు తీసుకోలేదు. అసలు ఎందుకు తీసుకోలేదని అడగలేదు మీరు? వాళ్ళకి మేము వచ్చే లోపల మమ్మల్ని రిటర్న్ పంపించేస్తున్నారు పోలీసులు. ఆది ఆనంద్ కూడా ఆపేస్తున్నారు మమ్మల్ని రానికుండా. ఆది అంటే అదేనా? కదిరికోట ఆది, చైతన్య ఆనంద్ దేవసహాయం అరుణ వాళ్ళమ్మ. ఎప్పుడు సూసైడ్ చేసుకున్నాడమ్మా? నిన్న ఏ టైంలో సూసైడ్ చేసుకున్నాడు నాకైతే తెలియదు. నేనైతే 6 గంటల చివరిగా మాట్లాడింది ఎప్పుడు? పొద్దున 10:30 అప్పుడు మేము మాట్లాడుకున్నాం. ఇద్దరు మాట్లాడుకొని 11 గంటలకు ఇద్దరు బయటకు వచ్చినాం. మేము శుక్రవారం 11 గంటలకు శుక్రవారం 11 గంటలకు ఇద్దరు బయటకు వచ్చినాం. తను ఇంటికి వెళ్తానని చెప్పినాడు, కానీ ఎప్పుడు వచ్చి ఊరేసుకున్నాడో నాకు తెలియదు. నేను 6 గంటలకు పోయి ల్యాబ్